మన చుట్టూ ఉండే జంతువులని వాటిని మూగజీవులు అంటుంటారు. నాకైతే అసలు నవ్వాలా కోప్పడాలా నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూగజీవులు అని వేటిని అంటారు అసలు? మాట రాని వాటిని మూగజీవులు అంటారు, భాష రాని వాటిని మూగజీవులు అంటారు. మనిషిలో ఒక మనిషి మాట్లాడలేకపోతున్నాడంటే ఆయన మూగవాడు అంటారు. ఓకే, రైట్. జంతువులను ఎందుకు మూగజీవులు అంటారు? అవి మాట్లాడతలేవా? అవి ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి కదా. అంటే నీకు అర్థం కాకపోతే అవి మూగజీవులు అయిపోతాయా? అంటే వాటి దృష్టిలో నువ్వు మూగజీవివా? అంటే నువ్వు మాట్లాడేటి అంటే వాటికి అర్థమవుతున్నాయా? అవి ఎట్లా మూగజీవులు అవుతాయి? అంటే ఇప్పుడు ఏంది, నీకు తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అవి వాటిని మూగజీవులు అని ఎందుకు అంటారు? వాటి భాష వాటికి వచ్చు, వాటి భాష ఒకదానితో ఇంకోటి కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. అది నీకు రాదు. యాక్చువల్లీ నువ్వు మూగజీవి, వాడు కాదు, అవి కాదు. ఆ పక్షులు మూగజీవులు అవుతాయట, లేకపోతే ఈ జంతువులు మూగజీవులు అవుతాయంట. ఎట్లా మూగజీవులు అయితే నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి నాకు చిన్నగా ఉంది. తెలుగు భాషలో ఒక పదాన్ని తీసేయాలంటే ఫస్ట్ మూగజీవులు అన్న పదాన్ని తీసేయాలి ముఖ్యంగా. అది సరే, మూగజీవులు ఉన్నప్పటికీ అది వాటికి వాడడం అనేది తీసేయాలి ఫస్ట్. ఇట్లా మూగజీవులు అవుతాయండి అవి.